చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు ఒక పత్రికను రాస్తూ వారికి అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవునిని, అబ్రహాము దేవుడైనటువంటి యెహోవాను వారికి పరిచయం చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయినటువంటి దేవునిని నీకు నాకు పరిచయం చేశాడు. ఈ పత్రిక చెరసాల పత్రిక అంటారు. అపోస్తుడైనటువంటి పౌలు చెరసాల జీవితాన్ని అనుభవిస్తూ రాయబడినటువంటి పత్రికలు 4 ఉన్నాయి. ఆ 4 పత్రికలలో కూడా ఇది ఒక పత్రిక. చాలా హెచ్చరికలు ఇచ్చాడు, చాలా సంగతులను సంఘాలకు తెలియపరుస్తూ వచ్చాడు. ఈ దినము అపోస్తుడైనటువంటి ఆ దినాలలో అపోస్తుడైనటువంటి పౌలు చెరసాల జీవితాన్ని జీవిస్తూ ఆ పత్రికలు రాయకుంటే మనం ఈ దినమున ఈ వాక్య భాగమును చదువుకునే ఉండేవారం కాదు. అయితే పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా ఈ పత్రికను మనకి ఇవిగా అనుగ్రహించిన దాన్ని బట్టి మనము దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనిస్తే తండ్రి అయినటువంటి దేవుడు, చదువమ్మ ఒకసారి. తండ్రి యగు దేవుడు ఎవరు స్తుతించబడాలి? తండ్రి యగు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడాలి. నీకు నాకు ఆ తండ్రిని యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేశాడు. నీవు నేను కూడా ఆ తండ్రి యొక్క నామమును, యేసుక్రీస్తు తండ్రి యొక్క నామమును, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము ద్వారా తండ్రిని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు దేవునిని మనము స్తుతించాలి? ఆనాడు అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి తెలియపరుస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు స్తుతించబడును కాక. ఆ యేసుక్రీస్తు ప్రభు వారే ఆ తండ్రి అయినటువంటి భూమి ఆకాశాలను సృజించినటువంటి ఆ దేవునిని నీకు నాకు కూడా పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయబడినటువంటి ఆ తండ్రి యొక్క నామము హెచ్చించబడాలి, పూజించబడాలి, ఆరాధించబడాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి భూలోకంలో ఉన్నటువంటి వారికి చాలా మందికి ఇవ్వబడ్డాయి. అవి అశాశ్వతమైనవి. పదార్థ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడండి దేవుడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలోకి మనం వెళితే భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపాడు ఇజ్రాయెల్ ప్రజలను. వారితో సహపౌరులుగా చేయబడినటువంటి మనకైతే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు, ఇచ్చాడు. తన కృప చేతనే, తన కరుణ చేతనే, తన వాత్సల్యత చేతనే ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను ఒక 3 చూసుకొని ఉదయకాల సమయంలో దేవునిని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. చూడండి, మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరిని అనుగ్రహించాడు? అద్వితీయ కుమారుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయుడు, మరొకరు లేరు, ఒక్కడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నీకు నాకు అనుగ్రహించాడు. కనుకనే
మనము దేవునిని స్తుతించాలి. అందుకని ఎఫెసీ పత్రిక 3వ వచనం చదవ. మొదటి అధ్యాయం 3వ వచనం. మరి ఇప్పుడు ఇంకొకసారి మనకు అర్థమైంది. స్తుతించబడును కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. దైవో తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించాడు. మనము ఎలాంటి వారము? దైవోగ్రతకు పాత్రులమైనటువంటి వారము. మనం ఎవరు? దైవోగ్రకు పాత్రులమైన, నశించిపోవుటకు మనము సిద్ధముగా ఉన్నటువంటి వారము. మనము ఆయన ఎవరు? అనుగ్రహించబడినటువంటి తండ్రి అయినటువంటి నీకు నాకు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడమైన నిర్దోషమైనటువంటి వాడు, ఏ పాపము లేనటువంటి వాడు. పరిశుద్ధుడైనటువంటి ఆ కుమారుడిని దైవోగ్రకు పాత్రులమైనటువంటి మన కొరకై మనము నశించిపోవుటకు ఇష్టము లేక ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీకు నాకు అనుగ్రహించాడు. చూడండి, కుమారుని మనకేమిచ్చాడు? అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? ఎట్లా ఇచ్చాడు? ఇష్టపూర్వకముగా ఇచ్చాడండి. అది నీవు నేనైతే మన కుమారుల్ని ఎవరన్నా అడిగితే ఇస్తామా? ఇవ్వలేము కూడా. అయితే తాను ఎంతగానో ప్రేమించిన కుమారుడు, జనతైక కుమారుడు, ఒక్కడైనటువంటి కుమారుడు, అద్వితీయుడైనటువంటి కుమారుడిని ఇష్టపూర్వకముగా ఇచ్చాడు. ఎవరి కొరకై? నీకు నాకు అనుగ్రహించాడు. ఎట్లా ఇచ్చాడు చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం చదవండి. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఏమైందంట? అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టపూర్వకముగా ఇచ్చాడు. అదే పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు నాకు. ఆ కుమారుని ఇష్టపూర్వకంగా ఇవ్వకపోతే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు నాకు లేవండి. అసలు లేవు. పరలోక సంబంధము, నిత్యత్వంలోకి నీవు నేను వెళ్ళాలంటే, నిత్యత్వంలో ఉండి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే ఆ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఏం చేయాలా? ఇష్టపూర్వకముగా అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీకు నాకు అనుగ్రహించాడు కనుకనే ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మనము ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చి ఆరాధించుటకు మనల్ని సిద్ధపరిచాడు. ప్రభునందు అబ్రహామును చూసారా? వృద్ధాప్యములో తన కుమారుడైనటువంటి ఇస్సాకును అడిగాడు. ఇస్సాకు కూడా ఇష్టపూర్వకంగా దేవుడికి ఇచ్చాడు. అడిగాడు. వృద్ధాప్యములో ఉన్నప్పుడు కుమారుడు ఇచ్చాడు. ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుడు అయినటువంటి ఇస్సాకును కూడా దేవుడు అడగగానే ఏం చేశాడు? ఇష్టపూర్వకంగా ఇచ్చేశాడు. అప్పటికే అబ్రహాము ధనవంతుడై ఉన్నాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. ఆ నింపబడినటువంటి అబ్రహాము ఎప్పుడైతే తన కుమారుని తండ్రికి అడగగానే ఇచ్చేశాడో, అర్పించాడో, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అతను పొందగలిగాడు. ఈ తండ్రి కూడా, నా తండ్రి యెహోవా దేవుడు అత్యున్నత సింహాసనంపై ఆశీనుడై ఉన్నటువంటి వాడు, ఆ ప్రభువు నీ కొరకై నా కొరకై ఆ ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ కుమారుడే దైవోద్రకతకు పాత్రులమైనటువంటి మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మన కొరకై అట్టి కుమారుని అనుగ్రహించాడు. అదే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ప్రభువా, మా దేవా, ప్రియ పరలోక తండ్రి, నీ కనుదృష్టి నాపై ఉంచావయ్యా. నన్ను ప్రేమించావు నాయనా. ఎంతగా ప్రేమించావంటే ఆ పరిశుద్ధుడైనటువంటి ఏకైక కుమారుడు, నీ కుమారుడిని నా కుమారుగా ఆ సిలువకు అప్పగించావయ్యా. ఆ సిలువలో చేసినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా యెహోవా అతనిని నలగొట్టుటకు ఇష్టమాయను. నలగొట్టబడ్డాడయ్యా నీ కుమారుడు నా కొరకై.
నాపై పడవలసినటువంటి శిక్ష నీ కుమారునిపై మోపావు నాయన. మోపుట వలన, నలగగొట్టుట వలన చూసారా ఎలాగ నలగగొట్టబడ్డాడంటే, తండ్రి యొక్క ఉగ్రత పైనుండి కింద అపవాది కొట్టే దెబ్బల చేత తిరగట్టి మధ్య గింజ ఏ రీతిగా నలగబడిందో, తిరగటి విసురుతాం కదా మనం, రెండు తిరగటి రాళ్ళ మధ్య మనం వేసినటువంటి గింజ ఏ రీతిగా తిప్పబడుతుంటే మెత్తగా అయిపోద్దో, ఆ రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నలుగుగొట్టుటకు తండ్రికి ఇష్టపడ్డారు. ఎందుకంటే దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మరొకరకై ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుట కొరకై ఆ కుమారుడు నలుగగొట్టబడ్డాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆ తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు స్తుతించబడును కాక. ఆ కుమారుడు ఆ కార్యము జరిగించట ద్వారా, తిరగటి రాళ్ళ వలె విసరబడుట ద్వారా, నలగగొట్టుట ద్వారా, మొత్తబడుట ద్వారా 53వ అధ్యాయములోనే వరుసగా చదువుకుంటూ వస్తే, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతడు మొత్తబడెను, అతడు గాయపరచబడెను అని అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి అక్కడ. మొత్తబడ్డాడు, మొత్తాడు, మిరియామును మొత్తాడు, యెహోషాపాతును మొత్తాడు, వ్యాధిని కలుగు చేశాడు, వారికి వ్యాధిని కలుగు చేశాడు. ఈయనను కూడా మొత్తాడు. ఎవరి కొరకై? నీ కొరకై, నా కొరకై మొత్తబడినటువంటి ప్రభువును చూస్తూ ఉన్నాం. ఇష్టముగా కుమారుడు అనుభవిస్తున్నటువంటి బాధను కనులారా చూస్తూ, ఆ కనులారా చూస్తూ, పాపముల చేత, అపరాధముల చేత చచ్చి పడి ఉన్నటువంటి నన్ను చూస్తూ, నిన్ను రక్షించాలని, నన్ను రక్షించాలని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలని ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యెహోవాకు ఇష్టమాయను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుని అనుగ్రహించటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అందును బట్టి దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదము కుమారుని చేత అనుగ్రహించబడింది. కుమారుడు నలుగుగొట్టబడ్డాడు. అయా దైవోద్రిక్తకు పాత్రులమైనటువంటి నా కొరకైన ఆయన కుమారుడు, పరిశుద్ధుడు, నిష్కల్ముషుడైనటువంటి ఆ కుమారుడిని నా కొరకై నలుగుగొట్టావు ప్రభువా, అందును బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. అది మొదటిది. రెండోది చూడండి, ఒకసారి ఇంకొక వచనం చదివిన తర్వాత రెండవ దానికి వెళ్దాం. కీర్తన 34:13. కీర్తనలు 34:3. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. ఎవరి నామాన్ని గొప్ప చేయాలి? తండ్రి అయినటువంటి యెహోవా మనందరము ఏకముగా కూడి ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములు మనందరము కూడాము కనుక ఈ స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా ఆయన నామము గొప్ప చేయదు. ఈ ఉదయకాల సమయంలో రెండవది చూడండి, ఎఫెసీ పత్రిక 1:7. ఎఫెసీ పత్రిక 1:7 చదువమ్మా. దేవుని కృపా మాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన మనకు విమోచనము అనుగ్రహించబడింది. విమోచనము, విడుదల కలిగింది. ప్రభునందు ఆయన చిందించిన రక్తం వలన మనకేం కలిగింది? అందుకని అంటాడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదువమ్మా. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు
రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యముగా చెప్పవచ్చును. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, రక్తము వలన పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము చేత అవి శుద్ధీకరించబడుచున్నాయి. పాత నిబంధన ధర్మశాస్త్రంలో మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రంలో వారికి ఇచ్చినటువంటి నియమ నిబంధనలలో దినదినము వారు ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకు ప్రత్యక్ష గుడారానికి లేక మందిరానికి ఒక లింకప్ కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా వారికి వారి జీవితాలను దేవాతి దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క జీవితాల కన్ను మందిరానికి అనుసంధానం చేశాడు. వారు బ్రతకాలంటే, వారు జీవించాలంటే, వారు క్షేమకరముగా ఉండాలంటే ప్రతిసారి దినదినము కూడా వారు ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారై ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా వారు ఆ బలి అర్పిస్తున్నటువంటి బలుల యొక్క రక్తము చేత అవి పరిశుద్ధపరచబడ్డాయి. అయితే యేసుక్రీస్తు చదువు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అయితే ఏ రక్తం అది? ఆ దినాలలో ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష ద్వారంలో ఉన్నటువంటి వస్తువులను పరిశుద్ధపరచుడి కొరకై ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము చేత అవి శుద్ధి చేయబడ్డాయి. కానీ పాప క్షమాపణ నీకు నాకు కలగాలంటే ఏ రక్తం అవసరమైనది? చూడండి, గమనించండి. ఎలాంటి ఆయన ఏ రక్తం అవసరమైనది? నిష్కళంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. నా పాప క్షమాపణ కలగాలంటే, విమోచన కలగాలంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము మనకు సరిపోలేదు. కానీ నా పాప క్షమాపణ కలగాలంటే పరిశుద్ధమైనటువంటిది, నిష్కళంకమైనటువంటిది అట్టి రక్తము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత నీకు నాకు కలిగినటువంటి విమోచనను బట్టి స్తుతించాలి. ఆ రక్తం ఇచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు చూడండి. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం. రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపవచ్చును. అతి శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి నా ప్రియుడు ధవలవర్ణుడు. ధవలము అంటే తెలుపు, రత్నము అంటే ఎరుపు. ధవలవర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రక్తవర్ణుడుగా మారిపోయాడు. అందుకనే పాట పాడాం చివరిలో, గాయములను చూసారా? తెల్లనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తెల్లగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ధవళము వలె ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రత్నవర్ణుడుగా మారిపోయాడు. తాను పొందిన దెబ్బల చేత తిరిగిట రాళ్ల మధ్య విసరబడినటువంటి నలుగు కొట్టడు పడుట ద్వారా ఆయన ఏమయ్యాడు? రత్నవర్ణుడుగా మారిపోయాడు. షులమితి కన్నిక పరిశుద్ధుగాను కన్నికగా సంఘముగా పోల్చబడినటువంటి ఆ షులమితి తన యొక్క యెరూషలేము కుమార్తెలతో అంటూ ఉన్నది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, నా ప్రియుడును 10,000 మందిలో కూడా గుర్తింపవచ్చును. నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలు అంటుంది ఒక చోట, మొదటి అధ్యాయములు. పరమగీతంలో మొదటి అధ్యాయం అంటది నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలు అంటది. కేదారు గుడారము వలె నల్లగా ఉన్నటువంటి నన్ను, సొలొమోను నగరంలో ఉన్నటువంటి తెరల వలె నన్ను చేసినటువంటి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. చూసారా? నలుపు దేనికి సాదృశ్యం అండి? నలుపు దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యం. పాపములో ఉన్నటువంటి ఆ స్త్రీని, ఆ షులమితిని,
ఆ ధవళవర్ణుడు ధవళవర్ణుడు నీ ఆమెనేం చేశాడు? సౌందర్యవంతురాలుగా చేశాడు. కేదారు గుడారాలు అవి నల్లనైనటువంటి గుడారాలను ఎలాగా ఉన్నాయంటే ఇప్పుడు కేదారు గుడారం వలె నల్లగా ఉన్నటువంటి నన్ను సొలొమోను నగరులో ఉన్నటువంటి తెరలు వలె తెల్లనైనటువంటి తెరలు వలె తెల్లగా ఉన్నటువంటి ఆ కుమారుడు ధవళవర్ణుడుగా ఉన్నటువంటి కుమారుడు రత్నవర్ణుడుగా చేపట్టాడు. ఆ షూలామతిని కూడా చీకటిలో పాపములో ఉన్నటువంటి ఆ కుమార్తెను కూడా కుమారుడు రత్నవర్ణుడు ద్వారా ఆమెను ఏం చేశాడు? సౌందర్యవంతురాలుగా చేశాడు. నేను నన్ను కూడా పాపమనే వ్యాధులు కొట్టుమిట్టాడుచు చీకటి బ్రతుకులు జీవిస్తూ చీకటి సామ్రాజ్యములో ఉన్నటువంటి చీకటి సామ్రాజ్యమునకు అధిపతి అయినటువంటి ఆ అపవాది యొక్క చేతిలో మనము ఉన్నప్పుడు నన్ను రక్షించుట కొరకై ఆ కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడు చేసినటువంటి విమోచన కార్యము ద్వారా నీకు నాకు విమోచన కలిగింది. విమోచించబడినటువంటి నీవు నన్ను కూడా ఏం చేయాలి? ప్రభువుని ఏమిచ్చాడు? ఏమనుగ్రహించాడు? విమోచనను అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని నీవు నేను స్తుతించబద్ధులమై ఉన్నా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీరారా, చూడండి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆ రక్తము ఎలాంటి రక్తము? ప్రభువారు కార్చినటువంటి రక్తము. చూస్తే ఇక్కడ మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమరుగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని. మనం ఇప్పుడే దేని ద్వారా విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత మనము విమోచించబడ్డాం. విమోచించుటే ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం. కుమారుని అనుగ్రహించుటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. విమోచించుటే మనం విమోచించబడ్డాం. గొర్రె పిల్ల వంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత అది నిష్కలంకమైనది, అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనటువంటి రక్తము ఆయన చిందించడం ద్వారా నీకు నాకు విమోచన కలిగింది. అందును బట్టి ప్రభువుని నీవు నేను ఆరాధించే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ఈ హేతువు చేత నిత్యమైన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, ఆయన విమోచించు ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యుట ద్వారా నీకు నాకు ఏం జరిగిందంటే విమోచన కలిగింది. అందును బట్టి ప్రభువుని నీవు నేను ఆరాధించబద్ధులమై ఉన్నాం. కీర్తన 49:9 చదువమ్మా. కీర్తన. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే. ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అంటే క్రయధనము, క్రయాన్ని చెల్లించాడు. క్రయధనము కింద పుట్లోట్లో కూడా ఉంటుంది చూడండి. క్రయధనము బహు గొప్పది. చదువు ఇంకొకసారి. బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే. అట్లు ఎన్నటికీ ఆ రుణం తీరేది కాదు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ద్వారా విమోచించడం ద్వారా ఆయన యొక్క ప్రాణ విమోచన ఎన్నటికీ ఆ రీతిగా తీయవలసినది. కానీ మనం ఎంత స్తుతించినా, ఎంత ప్రభువుని గణపరిచినా, ఎన్నెన్నో ఏ కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు ఏది చేసినా ఆ రుణము ఆ రీతిగానే ఉండవలసినది. విమోచన కార్యము బహు గొప్పది. ఎంత గొప్పదంటే బహు గొప్పది. అలాంటి గొప్ప కార్యాన్ని, విమోచన కార్యాన్ని జరిగించడం ద్వారా నీకు నాకు విమోచన కలిగింది. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించే వారముగా ఉండాలి.
3వ చూద్దాం చూడండి. యోహాను పత్రిక 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14:27. శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా మీ హృదయమును కలవరపడనీయకుడి. చాలు చాలు. ఏమిచ్చాడు మనకైనా? శాంతిని. శాంతి అంటే సమాధానాన్ని ఇచ్చాడు. ఎవరికెవరికి సమాధానం లేదండి. మనకున్న సమాధానం నాకు సమాధానమే లేదు. ఇక్కడ నాకు లేదు, నీకు లేదు, ఎవరికి సమాధానం లేదు. తండ్రితో కూడా సమాధానం లేదు, ఎవరికి సమాధానం. అసమాధానముతో ఉన్నటువంటి వారం మనము. కక్షలు కార్పణ్యాలు ఎక్కడ చూసినాను క్రోధములతోనూ పగలతోనూ భయంకరమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి మన బ్రతుకులు. తండ్రితో సమాధానం లేదు. తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును కాక. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన స్తుతించబడాలంటే ఆయనతో మనకు సమాధానం కావాలి. ఆయనతో మనకి సమాధానం కావాలంటే ఆ సమాధానం ఎవరిస్తారు? ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చాడు. మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో సమాధానము. తండ్రితో సమాధానం ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడిందో అప్పుడు ఈ లోకంలో కూడా వేరే వారితో కూడా ఎదుటి వారితో కూడా సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానాన్ని ఇచ్చాడు. నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు సమాధానాన్ని. ఇరుగు పొరుగు వారితో ఇచ్చాడు, అందరితో సమాధానాన్ని ఇచ్చాడు. ఆ తండ్రితో సమాధాన పడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కల్వరిలో ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం దొరకాలంటే ఏ తండ్రికి నీకును మధ్య గోడగా ఉన్నటువంటి ఆ గోడ పడగొట్టబడాలి. ప్రభువును చూడాలంటే నీకు నాకు మధ్యగా ఉన్నటువంటి పాపం అనే గోడ పగలగొట్టబడాలి. ముందు పగలగొట్టబడాలి. ఆ పాపం అనే గోడ ఎప్పుడైతే పగలగొట్టబడిందో ప్రత్యక్షముగా ప్రభువుని తండ్రి అయినటువంటి యెహోవాను చూడగలుగుతాము. ఆ గోడ పగలగొట్టాలంటే ఆ ప్రభువు నలగొట్టబడాలి. ఆ కల్వరిలో ప్రభు చేసినటువంటి కార్యము ద్వారా, ఆ శిలువ కార్యము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా నీకు నాకు సమాధానాన్ని ఇచ్చాడు. అందరి బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులు రా రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. పెద్దగా చదవమ్మా. విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ దేవునితో సమాధానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో మనకేం కలిగింది? రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి నీకు సమాధానము దొరికిందని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే తండ్రితో సమాధాన పడటానికి అనుగ్రహించాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం చదువు కొద్దిగా. అయినను మునుపు దూరస్తులమైనటువంటి మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాము. మనకు సమాధానమయ్యుండి మీకును మాకును ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట ద్వారా మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇజ్రాయేల్ ప్రజలకు మనం సహపౌరులం కావండి. సహపౌరులము కాదు. వారు ఏర్పరచబడినటువంటి ప్రజలు. వారికి ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారికి
వారితో మనము సహవాసము చేయుటకు అనుమతి లేదు. అలాంటిది వారికి ప్రభువుకి నీకు మధ్య ఏ రీతిగా గోడడ్డమైన ధర్మశాస్త్రమును ఆయన సిలువలో కొట్టివేయటం ద్వారా ఉభయులకును ఏం చేశాడు? ఏకము చేశాడు. సహపౌరులతో వారితో మనల్ని ఏం చేశాడంటే ఏకము చేశాడు. వారికి ఇవ్వబోతున్నటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు నాకు కూడా అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు శాంతి లేనటువంటి మనకు సమాధానాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. మళ్ళీ 13వ వచనం చదువమ్మా. అయినను దూరస్థులమైనటువంటి మనలను ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన మనల్ని సమీపస్తులుగా చేశాడు. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాము. ఏమనుగ్రహించాడు ప్రభు? 3 అయినా ఇప్పుడు 3 చెప్పాం. ఏంటేంటి? అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అనుగ్రహించడం ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకు దొరికింది. అందుని బట్టి ప్రభుని ఆరాధించాలి. 2 మనకి విమోచన దొరికింది. అందుని బట్టి ప్రభువుని స్తుతించాలి. అసమాధానంతో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభు వారు నీకు నాకు తండ్రికి మనకును సమాధానాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి దేవునిని ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఉదయకాల సమయంలో తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును కాక. స్తుతించబడాలి. స్తుతించబడాలంటే ఆ తండ్రిని మనం స్తుతించాలంటే నీకు నాకు 3 చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి, చెప్పుకుంటే చాలా ఉన్నాయి బైబిల్లో. 3 కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ కుమారుని నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునిని స్తుతించాలి. నీకు నాకు విమోచించాడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనల్ని పాపముల నుండి విమోచించాడు. అందును బట్టి దేవునిని స్తుతించాలి. 3వది శాంతి లేనటువంటి సమాధానము లేనటువంటి మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. పరలోకముతో తండ్రితో సమాధానాన్ని ఇచ్చాడు. ఇక్కడ సంఘములో మనం చేర్చడం ద్వారా ఒకరికొకరు సమాధానము దొరికింది. అందుని బట్టి దేవునిని స్తుతించాలి. ఈ రీతిగా దేవునిని తండ్రి అయినటువంటి యెహోవా దేవునిని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములు స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక.